ఏమండి మేడం లేవండి వాళ్ళు పోయారు మేడం మిమ్మల్ని లేవండి వాళ్ళేమంత పెద్ద మనుషులా తోసలేదే. చాలా థ్యాంక్స్ అండి, దేవుళ్ళ వచ్చి కాపాడారు. సారీ అండి. మీరెవరండి? మీ దేవురు? మీరెవరు? నేను మా నాయనమ్మ. నేను చాలా గొప్ప పెద్ద బేదవాడినండి. రైలు టికెట్ కూడా డబ్బులు లేదు కదండి పాపం, అందుకని ఇడ్డలను చేసి పెట్టిందండి. తింటూ నడిచిపోనా అంది. ఇవే తినండి, పచ్చడి బాగుంటుంది. పర్లేదండి, డబ్బులు ఎక్కర్లేదు. రాత్రి నుంచి ఏం తినలేదు, ఆకలి మండిపోతోంది. మీరు కూడా పేదవాళ్ళ అండి? అయినా బాగుండును, కర్మ. నేను ఒక అనాథని, లక్షల ఆస్తి గల అనాథని. అంటే అమ్మ నాన్న ఆస్తి నా మొహాన్ని కొట్టిపోయారు. చుట్టాలు స్నేహితులు పీక్కు తింటున్నారు. ఎవ్వరికి నా మీద ప్రేమ లేదు. అందరివి డబ్బు దండాలు, డబ్బు మాటలే. అబ్బా, డబ్బుంటే అన్ని బాధలు అన్నమాట. చిత్రంగా ఉంది. మా మావయ్య నాకు పెద్ద దిక్కు, ఆయన డబ్బు మనిషే. మొన్న సడన్ గా పిలిచి, అమ్మాయి రాదా, రేపు నీకు పెళ్లి బావుతో అనేసాడు. అరే, మీ పేరు రాదా అండి? భలేగుంది. నా పేరు రాజు, వరహాల రాజు. ముద్దుగా వరా అని పిలవండి. ఆ వెకిలి చేస్తలేమిటి? నాకు బావంటే అసహ్యం, వాడిది దొంగ ప్రేమ. అందుకని చెప్పకుండా రాత్రికి రాత్రే పారిపోయి వచ్చేసాను. పారిపోయే వాడికి ఎక్కడికేమిటి, హైదరాబాద్ వెళ్తాను. అక్కడ నాకు ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఇంట్లో తల్లాచుకుని ఏదైనా పని చూసుకుంటాను. మరి పెళ్లి చేసుకుంటాను. నా డబ్బు చూసి కాక నన్నుగా ఇష్టపడే అబ్బాయినే చేసుకుంటాను. అప్పటి వరకు బీర్దాల్లాగా నటిస్తాను, బీర్దాల్లాగే బతుకుతాను. బల్లె 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 బల్లె. ఇందా, మీరు తీసుకోండి. పర్వాలేదు, తీసుకోండి. అబ్బే, మీరు తీసుకోండి. తీసుకోమనేనా? అన్ని కుళ్ళు బుద్ధులే. నాకు హైదరాబాద్ దాకా సాయం వస్తారా? హైదరాబాద్ దాకా సాయం వస్తారా అన్నాను. వస్తారా? ఇలా మా వాళ్ళు నా గురించి పేపర్లు వేశారు, పట్టిస్తే బహుమతి అని. అందుకని అవేవి ఎక్కను. కాళ్ళు అడిగిన కాశీ మజిలీ. భలే, నాకు డబ్బు లేవు, నేను కాలినడకే. కానీ మీకు బస్సు భయం అయితే చౌకగా కారో టాక్సీ మాట్లాడుకోవచ్చు కదా. డబ్బు లేదు మొగడా అంటే కారు కొనమంటావు? డబ్బా? మీ ఒంటి నిండా నగలే కదండి, ఒక్క ముక్క అవితే 1,00,000. పడ్డాయి పాపిష్టి కళ్ళు. పడక చస్తాయా? నేను బేద్దానని మీరు అంటుంటే బెంజి కారెక్కి ముష్టెత్తినట్టుంది. నాకు టాక్సీలంటే